హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఇవాళ మన వీడియోలో వైట్ హెయిర్ని బ్లాక్ చేసుకోవడానికి ఒక మంచి రెమెడీతో వచ్చేసానండి. ఇప్పుడు చూపిస్తాను అది ఎలా చేయాలనేది. స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రిపరేషన్ అంతా కంప్లీట్గా చూడండి. ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే మాత్రం. ఓకేనా? సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ కలోంజీ సీడ్స్ వేసుకున్నాను. అవి మంచిగా ఇట్లా బ్లాక్గా రోస్ట్ చేసేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకోవాల్సింది వచ్చేసి ఒక గుప్పెడు మునగాకు, ఒక గుప్పెడు కరివేపాకు. ఈ రెండింటిని కూడా మనం బ్లాక్ కలర్ వచ్చే వరకు కూడా రోస్ట్ చేసుకోవాలా. చూస్తున్నారు కదా, మరి హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసుకొని ఈ ఆకులు కానీ అంటే వేయించి పెట్టిన ఆకులు, మెంతులు, కలోంజీ సీడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. చాలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకుని జల్లించుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో ఇప్పుడైతే వీటిని మనం పౌడర్ చేసేద్దాము. ఈ రెమెడీస్ అనేది చాలా మంచిదన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవండి. కాస్త వయసు పైబడిన వాళ్ళు ఇవి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ మీద ఇట్లాంటిది ఒకటి పెట్టేసుకొని, లేదంటే బాండీలు పెట్టుకొని బాదం పప్పులు ఉంటాయి కదా, ఈ బాదం అంతా కూడా ఈ విధంగా నల్లగా మార్చాలన్నమాట. బాగా నల్లగా మాడిపోవాలి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇందాక మనం రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాం కదా, అందులో ఆ మిక్సీ జార్లోనే మళ్ళీ వేసేసి మళ్ళీ మూత పెట్టేసి చక్కగా వీటిని కూడా కలిపి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడే చూడండి, చేతికి అట్లా తగిలితేనే చాలా డార్క్ బ్లాక్ అయితే మనకి తెలుస్తుంది కదా, చేతికి ఒకలాంటి ఆయిల్గా తెలుస్తుంది అనమాట. వేళ్ళకి మనకి హెయిర్కి అప్లై చేసినప్పుడు చాలా మంచి కలర్ అయితే వస్తుందండి. ఇది ఓపిక్గా చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే పౌడర్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది, వాటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ఆకు పేరు వచ్చేసి గుంటగలిగి రాకండి. మీకు జస్ట్ మీకు చూపిస్తున్నాను, చేతితో మనం నలిపితేనే ఆకు కలర్ అనేది ఎంత బ్లాక్ అవుతుంది అనేది చేతుల మీద మీకు చూపిస్తున్నాను. సో ఇవి కూడా మనం తీసుకోవాలి. నేనైతే తెంపుతున్నాను చూడండి. ఇవన్నీ నాకు ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి నేను కాస్త ఎక్కువే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ చూడండి ఎంత బ్లాక్, ఆ బ్లాక్నెస్ అనేది నాకు చేతులకు పోవట్లేదు. ఇప్పుడు రోట్లో వేసుకొని ఈ ఆకులంతా కూడా మంచిగా దంచుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుంటే మనకి వాటర్ యాడ్ చేస్తే కానీ ఆ మిక్సీ తిరగదనమాట. సో ఇట్లా కొంచెం కష్టమైనా కూడా రోట్లో వేసుకొని దంచుకుంటేనే మనకి జ్యూస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. మనకు మెయిన్ ఈ జ్యూసే కదా కావాల్సింది. అందుకోసం అని చెప్పేసి ఈ జ్యూస్ వల్లనే మనకి తెల్ల జుట్టు నల్లగా మారడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అందుకే కొద్దిగా కష్టమైన ఓపికగా రోట్లోనే దంచుకోవాలి. చూస్తున్నారు కదా, ప్యూర్ జ్యూస్ అనేది నేను ఇప్పుడు సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు నా చేతులు చూడండి, మీరు చూస్తుండగానే రోట్లో వేసి దంచాను కదా ఆకు, మీరు చూస్తుండగానే జ్యూస్ సపరేట్ చేశాను. నా చేతులు ఎంత బ్లాక్ అయిపోయాయి అనేది మీరే చూసారు కదా. ఈ జ్యూస్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ నా జ్యూస్లో ఇప్పుడు మనం వెంటనే హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. మనకి వైట్ హెయిర్ అనేది అక్కడక్కడ వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడే, అలాంటి వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ చెవుల దగ్గర అయితే వస్తూ ఉంటాయి కొద్దిగా, నాకైతే ఉన్నాయి లైట్గా వైట్ హెయిర్. అక్కడైతే నేను అప్లై చేస్తున్నాను. ఇది ఒక్క రోజుకి అప్లై చేసేస్తే బ్లాక్ వచ్చేస్తాయి నేను చెప్పను, అలాంటి అబద్ధాలు మనం చెప్పకూడదు. ఎందుకనంటే ఒక రోజుతోటి ఒక అప్లికేషన్ తోటి అంటే ఒకసారి అప్లై చేస్తే తెల్ల జుట్టు నల్లగా అయిపోద్ది అనేది మాత్రం అబద్ధం అండి. ఇది నిదానంగా యూజ్ చేస్తూ ఉండాలా, రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి. కాబట్టి మనం ఓపిక్గా వారానికి ఒకసారైనా కూడా ఇట్లాంటి ప్యాక్స్ అప్లై చేస్తూ ఉంటే మరీ జుట్టు అంతా తెల్లబడిపోకుండా ఉన్న జుట్టు కాస్త కాపాడుకోవచ్చు అనమాట. ఆ నల్ల జుట్టు అలాగే ఉంటుంది, తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఈ వైట్ హెయిర్ కూడా కొంచెం కొంచెం యూస్ చేస్తూ ఉన్నందువల్ల ఇలాంటి ప్యాక్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యి కొంచెం గ్రే కలర్లోకి వస్తాయి. అప్పుడప్పుడు హెన్నా పెడుతూ ఇండిగో పెడుతూ ఉంటే ఆ గ్రే హెయిర్ కూడా మనకి బ్లాక్గా కనిపిస్తుంది. సో ఇలాంటి ప్యాక్స్ అనేది ఎలా హెల్ప్ చేస్తాయంటే ఎక్కువ వైట్ రాకుండా, ఎక్కువ జుట్టు తెల్ల జుట్టు రాకుండా ఎక్కువగా కాపాడుతుంది అనమాట. ఉన్న జుట్టు ఎట్లా ఉంటుంది వైట్ది, ఇంకా వచ్చే జుట్టు మొత్తం తెల్లగా మారిపోకుండా కాస్త హెల్ప్ చేస్తుంది. ఇది రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్నట్లయితే మనకి చాలా కాలం వరకు మెయింటైన్ చేసుకోవచ్చు హెయిర్ని బ్లాక్గా. ఓకేనా? ఇలా అప్లై చేసుకొని 1 అవర్ ఉండి చేసుకొని హెయిర్ వాష్ చేసేస్తూ ఉంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది.